ఈ ఇయర్‌లో శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదండీ! ఆల్రెడీ 3 వీక్స్ కూడా అయిపోయాయి. సో, ఇంక చాలామంది వరలక్ష్మి వ్రతం కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. మిగిలిన వాళ్ళు ఇంకో 1 వీక్‌లో చేసుకుంటారు కదా! నేను కూడా అలానే సెలబ్రేట్ చేసుకున్నాననమాట. సో, నేనైతే కొంచెం సింపుల్‌గానే ప్లాన్ చేశాననమాట. సో, చూసారు కదా! ఇవన్నీ ఎవరికైతే ముత్తైదువులకి ఇవ్వాలనుకున్నానో అదొక ప్లేట్‌లో, అండ్ ప్రసాదాలన్నీ ఒక ప్లేట్‌లో, ఇంకా మిగిలిన పళ్ళు, స్వీట్స్ అవన్నీ ఒక ప్లేట్‌లో, దెన్ తర్వాత గాజులు, పుస్తకము, పసుపు, కుంకుమ అమ్మవారికి సమర్పించేటివి అవన్నీ ఒక ప్లేట్‌లో. సో, ఇలా ఎందుకు పెట్టానంటే చీర, జాకెట్ నేను ఆల్రెడీ అమ్మవారికి కలశానికి కట్టేసాను కాబట్టి, సో, గాజులు, ఆకు, వక్క ఇవన్నీ ఒక ప్లేట్‌లో పెట్టేసుకున్నాను అనమాట. సో, ఇంకొక కలశం పెట్టి దానికి ఇంకా నార్మల్‌గా కలశంలాగా పెట్టాను నేను. మళ్ళీ ఇంకో కలశానికి అమ్మవారి చీర అయితే గనుక డిజైన్ చేశాననమాట. సో, ఈ ఇయర్ అయితే గనుక ఇలా అయితే అయిపోయిందండి ఈ వరలక్ష్మి వ్రతము. ఈ వడ్డానం చూసారా అండి? ఈ వడ్డానం నేను అడిగి మరీ తెచ్చాను సరిపోదేమో అనేసి. కానీ అయినా కూడా అది చిన్నదే అయ్యింది. నెక్స్ట్ ఇయర్ చూద్దాం, మంచిది తీసుకుందాం.